హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే అయితే వ్లాగు. ఈరోజు నేనే ఇంకా మార్నింగ్ చేసి అదే ఏం చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళైతే లేరు, వాళ్ళైతే వేరే దగ్గరికి వెళ్ళారు. అమ్మవారి జాతర నుంచని పెద్దాపురం ఊరు వెళ్ళారు. నేనైతే పిల్లలైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫస్ట్ కుకింగ్ తలకాయ కూర అయితే వండుతున్నాను ఫస్ట్ టైము. అది ఎలా వండుతున్నానో చూపిస్తాను మీకు కూడా. నాకంటే తలకాయ కూర అంతలా ఇష్టం ఉండదు, కాకపోతే ఇష్టం ఉండదు, నేను టేస్ట్ చేయలేదు ఇప్పుడు ఒకసారి కూడా. ఫస్ట్ టైం వండడం. మా పాప అయితే ఈరోజు వాళ్ళు అసలు నాన్ వెజ్ తినరు, వాళ్ళకైతే సపరేట్గా ఎగ్స్ కానీ ఏమన్నా వండుతాను. మేము కూడా తినము. లేకపోతే చికెన్ తెస్తాను అని చెప్పారు, తెచ్చారు. అప్పటికే తెచ్చారు కాబట్టి నేను ముందు ఇవి తెచ్చారు, నెక్స్ట్ అవి తెచ్చారు. నేను కడిగేసి వాష్ చేసి అయితే పెట్టుకున్నాను తలకాయ కూర అంతానా మొత్తం. ఇది చాలామందికి ఇష్టం అంట, నాకైతే అంతలా మేక మాసమే నేను పెళ్ళైన తర్వాత అలవాటు చేసుకున్నాను. అంతలా మనకి ఇంట్రెస్ట్ ఉందండి. నేను దీనికి కావాల్సిన మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మాకైతే కొంచెం 100 రూపీస్ చికెన్ తెచ్చాము, ఎందుకంటే పిల్లలకి మాకే పిల్లలు తినరు, ఒక్కొక్కటి కూడా తినరు. నెక్స్ట్ వీటికి కావాల్సినవి నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఎక్కడ కరెంట్ పోతుందో అని చెప్పేసి. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్టు, గరం మసాలా ఇంటి దగ్గరే పొడి చేసుకున్నాను, అన్నీ ఫ్రై చేసుకొని. టమాటో పేస్టు, ఇవి టమాటో పేస్ట్ అనేది చికెన్లోకి రండి. నేను ఓన్లీ ఇందులోకి అయితే టమాటో ముక్కలే కోసుకుంటాను. తలకాయ కూర అయితే ఎలా వండాలో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఇదైతే కుక్కర్లో అయితే వండుదాం అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా వండడం. అది ఉడకదో మనకు తెలియదు. మా అమ్మ వాళ్ళు అయితే ఇందులో చింతపండు కూడా వేస్తారు, నేను చింతపండు అయితే యాడ్ చేయను, ఎందుకంటే నాకు రాదు వంట, అంటే ఎప్పుడూ వండలేదు. నెక్స్ట్ మా పాప లేస్ ప్యాకెట్ తింటుంటే అది వాచ్ అయితే పలికిందంట, అది చూపించాను అని చెప్తే నేను చూపిస్తున్నాను. ఈ మధ్య లేస్ ప్యాకెట్లో గిఫ్ట్లు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు తీసేసుకుంటున్నారు. అంత హెల్త్కి మంచిది కాదు, కాకపోతే మనం అలాగే కొనేస్తాం లేస్ ప్యాకెట్లు. చూపించమ్మా అంటే నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు. బాగుంది పిల్లలు ఆడుకోవడానికి అయితేనే. నేనైతే ఇంక అన్నీ తరిగి పెట్టుకుంటున్నాను వంట చేయడానికి. ఇంకా కుక్కర్ అయితే తీసుకున్నాను, చిన్న కుక్కరు. మనకి వండడం అంత తెలియదు కుక్కర్లో అయితే. ఇంకా ఒకవేళ మనం ఎంత వాటర్ వేయాలో తెలిసినా ఈ విజిల్స్లోని కుక్కర్లో ఉడికిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇందులో అయితే ఇంకా వండుతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కడాయిలో వండుదాం అనుకున్నానండి, కాకపోతే వాటర్కి ఉడుకుతుందో లేదో నాకు తెలియక కుక్కర్ తెచ్చి వండుతున్నాను. ఈ ఆయిల్కైనా ఆల్రెడీ మీకు చూపించాను, ఫ్లిప్కార్ట్లో బుక్ చేశానని. చాలా బాగుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంది, అంటే కిందన పోకుండా బాగుంది పర్ఫెక్ట్గానే. ఆయిల్ అయితే తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాము. కొంచెం నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ ఉండాలండి. తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, నెక్స్ట్ అనాసపు ఒకటి టేస్ట్ గురించి. మనం ఆల్రెడీ మసాలా పౌడర్లు అన్నీ యాడ్ చేసుకున్నాము, కాకపోతే నూనెలో ఇది కూడా వెయ్యాలి. అంటే నేను యూట్యూబ్లో చేసిన ఒక వీడియో ద్వారా నేను చేస్తున్నాను. అదే విధంగా చెప్పాను కదండి, నాకు రాదని, ఎప్పుడు ట్రై చేయలేదని, అందుకే యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏం కావాల్సిన రాదని చెప్పక్కర్లేదు, యూట్యూబ్లో చూసి అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇంకా వంట చేయడం ఇంకా స్టార్ట్ చేస్తాను. ఇదైతే మరి మా అమ్మ వండుకుండేది, కాకపోతే ఇంకా లేదు కాబట్టి నేనే వండాలి. తర్వాత ఏమో ఉల్లిపాయ పేస్ట్ చేస్తాను, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పేస్ట్ అయితే చూసాను కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుందని చెప్పేసి పేస్ట్ చేస్తాను. నూనెలో అయితే వేయించేసుకుంటున్నాను, ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అయితే వేసుకున్నాను. దీని తర్వాత వేగాలి బాగా, నూనె కొంచెం పైకి తేలుతుందండి వేగితేనే. బాగా వేగాలి. ఇప్పుడు తర్వాత అసలు అయితే అల్లం వెల్లుల్లి వేయాలి, కాకపోతే నేను అడుగంట వస్తుందని చెప్పేసి ఇవైతే మటన్ది తలకాయది అయితే నేను వేసేస్తున్నాను.
ఎందుకంటే ఇవి బాగా వేగాలి. మనం ముందే పసుపు వేసి పెట్టుకోవచ్చు. కాకపోతే నేను వేయలేదు, ఎందుకంటే మాకు కారంలో అన్నీ యాడ్ అయి ఉంటాయి. ఇంకా డైరెక్ట్గా తర్వాత వేద్దామని చెప్పేసి నేను ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఇంకా వేసేస్తున్నాను. ఇవి చాలా వాటర్ ఇంకుతాయి, అంటే చికెన్ అంత ఇంకకపోయినా మనం కొంచెం అయితే ఇంకుతాయి. అది కూడా స్లోగా పెడితే ఎక్కువ ఇంకుతాయి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపాలి, అప్పుడే ఎక్కువ వాటర్ రావు. అలా మూత పెట్టి నేను అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే నేను మగ్గిచ్చాను, ఫ్రై చేశాను. ముక్క అనేది కొంచెం వాటర్ వస్తూ కొంచెం సాఫ్ట్ అవుతూ వచ్చింది. అప్పుడే నేను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, 2 టమాటాలు అయితే చిన్నవి అయితే నేను వేసాను. పెద్దదైతే ఒకటి వేయండి, ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే కూర స్వీట్ దాని వచ్చేస్తుంది, అంతలా బాగోదు. టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. పాప తగ్గేసి దొగ్గేస్తుందండి. ఇంకా పిల్లలకి క్లైమేట్ మారితే చాలా జలుబు దగ్గులు వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అటు వేసి టమాటాలు అటు వేసుకున్నాను కదా, నెక్స్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చికెన్ అది ఆ కూర వేసేసుకోవడం వల్ల